కొవ్వూరు రైల్వే స్టేషన్ సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వర లక్ష్మీకృష్ణ గారిని కలవడం, వారు ఈ రాజమండ్రి స్టేషన్ అభివృద్ధి మీద, అలాగే కొవ్వూరులో ఏదైతే కరోనా సందర్భంలో ఆపిన ట్రైన్లన్నీ మళ్ళీ పునరుద్ధరణ కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఆ కమిటీ, పురంధరేశ్వర గారు, రాజమండ్రి పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం, అతి త్వరలోనే కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఏదైతే కరోనా సందర్భంలో ఆపిన ట్రైన్లన్నీ కూడా పునరుద్ధరిస్తామని డిఆర్ఎం గారు కూడా హామీ ఇవ్వడం, అది పురంధరేశ్వరి గారు మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారితో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతానని ఆవిడ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కొవ్వూరు భద్రాచలం లైన్ అనేక సంవత్సరాలుగా మరి దానికి శాంక్షన్ అయినప్పటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల దాన్ని కుంటుపడే పరిస్థితి వచ్చింది. దాని గురించి కూడా మేడం గారు మాట్లాడడం, 2027 పుస్తకాలకి ఇవన్నీ కూడా కార్యాచరణ కార్యరూపం దాల్చుదని ఆవిడ స్పష్టమైన హామీ ఇవ్వడం, అలాగే డిఆర్ఎం గారు కూడా వారు కూడా దీని మీద హామీ ఇవ్వడం జరిగింది. అండి, ఇప్పుడు గత 5 ఏళ్ళ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఏ రకమైన అభివృద్ధి లేదు. రోడ్కమ్ రైల్వే బ్రిడ్జి కానీ, అలాగే హ్యావలాక్ బ్రిడ్జి గురించి కానీ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మేడం గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 286 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఏదైతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగంగా వికసిత భారత్ అనే నినాదంతో ఏ విధంగా వెళుతుందో, అదేవిధంగా రాజమండ్రి 2024 మొన్న ఎలక్షన్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వికసిత భారత్లాగా వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే మనకి చెప్పడం జరిగిందో, దానిలో భాగంగా ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ని 280 కోట్ల పైన అభివృద్ధికి కేంద్రం ఇవ్వడం, దానిని ఇక్కడ ఏదైతే రాజమండ్రి ప్రజలు పురంధేశ్వరి గారు ఎంపీగా ఆవిడని నెగ్గించి విజయాన్ని చేకూర్చారో వారికి రుణం తీర్చుకునే విధంగా పురంధేశ్వరి గారు ఎంపీ గారు ఈ రాజమండ్రిని డెవలప్ చేయడానికి ఒక రైల్వే స్టేషన్ అనే కాదు, ఏదైతే గోదావరి మీద ఉన్న హెవలాక్ బ్రిడ్జిని కానీ, అలాగే ఈ 1 రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ కూడా, ఎందుకంటే ఈరోజు నగరం అంతా కూడా అటు పెరుగుతున్న కారణంగా అటువైపు కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రిని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఎంపీ గారు ఆనాడు కేంద్రంలో కేంద్ర మినిస్టర్ గారిని కలిసి వివరాలన్నీ చెప్పి కేంద్ర టీంని ఇక్కడికి ఈరోజు రాజమండ్రి డిఆర్ఎం గారు కూడా రావడం, ఆ టీం వచ్చి పరిశీలన చేసి ఏదైతే ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, రామకృష్ణారెడ్డి గారు అందరూ కూడా వారితో మాట్లాడి విషయాలన్నీ కూడా అధికారులతో కలిసి, ఇటు కార్పొరేషను, ఇటు అలాగే రైల్వే అధికారులతో అందరితో కలిసి ఈ రాజమండ్రి డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేయడం ఏదైతే ఉందో, రాజమండ్రి ప్రజలకి రాబోయే రోజుల్లో ఒక సుందరమైన రాజమండ్రిని అదేవిధంగా డెవలప్, సుందరం అంటే గత ప్రభుత్వం ఏదో చేసి మేము చాలా సుందరం కంజెస్టెడ్ చేసేసి మేము డెవలప్ చేస్తున్నారు. అటువంటి డెవలప్మెంట్ కాదు ఇది. ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజమండ్రి చరిత్రలోనే ఉండే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే రాబోయే 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. లక్షలాది భక్తులు, గోదావరి పుష్కరాలు అంటే చాలా ప్రసిద్ధి. ఆ పుష్కరాల్లో వచ్చిన ప్రతి భక్తులు కూడా రాజమండ్రిలో వారు మళ్ళీ వెళ్ళిన తర్వాత రాజమండ్రి పుష్కరాల గురించి మళ్ళీ పుష్కరాల వరకు మాట్లాడుకునే విధంగా ఈరోజు రాజమండ్రి డెవలప్ చేయాలని ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రమ పడుతున్నారు. ఆ విధంగానే అధికారులతో మాట్లాడి, కేంద్రంతో మాట్లాడి నిధులను తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ నిధులు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు రాజమండ్రిలో ఇంతమంది అధికారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి మేము కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎంపీ పురంధేశ్వరి గారు తీసుకున్నటువంటి చొరవని, ఎమ్మెల్యేలతో కలిసి తీసుకున్నటువంటి చొరవని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆవిడకి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతూ, కొత్తపేట రైల్వే కోర్టు కూడా అండర్లైన్ బ్రిడ్జ్ వేస్తానన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? కొత్తపేట బ్రిడ్జి అనేది ఒక అండర్ గ్రౌండ్ వంతెన కింద నిర్మాణిస్తే చాలా పురాతనమైన దాన్ని మీరు పట్టుకుని అభివృద్ధి చేస్తాన్నారు. దాని మీద మీ స్పందన? ఈరోజు నా చిన్నతనం నుంచి ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా కొత్తపేటలో ఏదైతే అన్నపూర్ణంపేట గేట్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది పడుతుందో, ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాల్ని కూడా ఈరోజు డిఆర్ఎం గారికి తెలియజేసి అక్కడ
బ్రిడ్జి ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అండర్ గ్రౌండ్లో వేసే విధంగా దాన్ని ప్లాన్ గీయించి అధికారులతో మాట్లాడడం జరిగింది. అది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు మా ఎంపీ పురంధేశ్వరి గారు, బుచ్చి చౌదరి గారు, అలాగే రామకృష్ణారెడ్డి గారు అధికారులతో కలిసి దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా డెవలప్ చేయడానికి ఏ విధంగా మనం వెళ్తుంది అనేది ప్లానింగ్ చేయమని అధికారులు తెలియజేయడం జరిగింది, ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే దీనికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును అంతటిని కూడా కేంద్రం నుంచి తీసుకురావడానికి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేంద్రం కూడా ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మాటల ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం లాగా బూటకాలు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది పని చేసి అభివృద్ధిని చూపించే ప్రభుత్వం అని ప్రజలందరికీ మేము మరొకసారి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆకు శ్రీధర్ గారు, మీ నర్సరీ ఓనర్ గారు, ఇప్పుడు మీ కడియపలంక, వ్యామగిరి, ధవళేశ్వరి అంతా కూడా నర్సరీస్. ఇప్పుడు రైల్వే బడ్జెట్లో కానీ మేడం గారు బడ్జెట్లో కానీ మీ కడియానికి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? పురంధేశ్వరి గారు ఎంపీ గారికి మన నర్సరీ అసోసియేషన్ గారి నుంచి మేము కూడా వినపత్రాలు అందజేయడం జరిగిందండి. ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైల్వే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్సిల్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళేదానికి కూడా మేడం గారు కృషి చేస్తానన్నారు. ఆ విధంగా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకెళ్ళడానికి రైల్వే ద్వారా అయితే నర్సరీ రైతులు కూడా ఎంతో ఉపయోగకరమైన అవకాశం ఉంటుందని నర్సరీ రైతులు విన్నపాన్ని మన్నించి మన పార్లమెంట్లో కూడా మేడం గారు ప్రస్తావించారు. దాన్ని కూడా డిఆర్ఎం గారు పరిశీలనలోకి తీసుకుంటానని చెప్పారు.